వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రేపటి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కవితా సంజయరాణి గారు, అలానే కాబోయే శ్రీమతి నాగమణి గారు, అలానే శ్రీ కృష్ణారావు గారు, నా తోటి సోదర ఉపాధ్యాయులు, ఈ సభకు విచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు అందరికీ, పిల్లలకి, ప్రియమైన విద్యార్థులందరికీ వందనాలు. పిల్లలకి ఆశీస్సులు, పెద్దవాళ్ళకి వందనాలు తెలియజేస్తూ, ఈ పిల్లలు మీరు చక్కగా వచ్చారు. వాళ్ళు చెప్పగానే వెంటనే ఇవాళ సివిల్ డ్రెస్ యాక్చువల్గా మీ అందరూ కూడా యూనిఫామ్లో రావాలి, ఇవాళ అంత బాగుంటుంది యూనిఫామ్ అయితే అని చెప్పగానే పాటించి చక్కటి క్రమశిక్షణ, సంతృప్తికరమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని ఈరోజు ముగించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు చాలా కాలం నుంచి దగ్గరకు వచ్చేస్తుంది, 1 year నుంచి కూడా అమ్మాయి నా సర్వీస్ అయిపోయింది, 40 years సర్వీస్ అయింది, ఇంకా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ వచ్చినప్పటికీ ఈ మధ్య ప్రేయర్లో నుంచున్న దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంటుంది. మార్నింగ్ ప్రేయర్లో మేడం చెప్తుంటే నేను అదే అనుకున్నాను. ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తుంటే ఈ సన్నివేశం మనకి ఎక్కడ జీవితంలో మళ్ళీ రాదు. ఇలాంటి సందర్భాలు, అలానే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేటప్పుడు కూడా అలాంటి సదవకాశం ఇంకొక చోట మనకి లభించదు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ దాదాపు ఒక 50 సార్లు నేను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తుంటాను. ఇదే పాఠశాలలో కానీ, టేకులపల్లి పాఠశాలలో. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే, గతంలో పనిచేసినటువంటి 3 సంవత్సరాలు, ఇప్పుడు పనిచేసినటువంటి 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు దాదాపుగా నేను ప్రధానోపాధ్యాయురాలుగానే ఉన్నాను. అప్పుడు స్కూల్ అసిస్టెంట్గానే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి హెడ్ మాస్టర్ రిటైర్ అవటం వల్ల దగ్గర కాలంలోనే, తక్కువ కాలంలోనే హెచ్ఎంగా ఉంటూ ఫుల్ అడిషనల్ ఛార్జ్గా పనిచేస్తూ అటు క్లాసులు కూడా స్కూల్ అసిస్టెంట్గా క్లాసులు తీసుకుంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్గా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాను. అది నాకు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఉపయోగపడింది. ఒక అప్రెంటిస్ పీరియడ్గా, హెచ్ఎంస్కి ఉండేటువంటి అప్రెంటిస్ పీరియడ్గా అది నాకు ఉపయోగపడింది. వెంటనే ప్రమోషన్ తీసుకుని బోర్గంపాడు, అక్కడి నుంచి టేకులపల్లి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని కాస్త విసిగించినటువంటి టేకులపల్లి ఉపాధ్యాయులందరూ నాతో అక్కడ ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు అనుబంధాన్ని కలిగి ఉన్నారంటే, నేను హెచ్ఎంగా వెళ్ళింది కొత్త. నాకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం చాలా ఇష్టంగా ఈ ఉద్యోగంలోకి వచ్చాను. దట్టు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. అక్కడ పూర్తిగా మనదే సామ్రాజ్యం అనే ఉద్దేశంతో అక్కడ టీచర్స్ లేరు. అక్కడ ఒక 6 టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి, పిల్లలు మాత్రం 500 మంది ఉండేవారు, ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు. టీచర్స్ ఎవరు లేరని వాళ్ళు రిలీవ్ చేయకుండా ఉంచి 14-15 మంది టీచర్లు డిఎస్సిలో ఒకేసారి ఆ పాఠశాలకు అపాయింట్ చేయబడ్డారు. ఒకే రోజు జాయిన్ అయ్యారు. నాకు ఎలా అనిపించిందంటే, చెరువు నిండా నీళ్ళు వచ్చేసినట్టు అనిపించింది. పిల్లల యొక్క చదువు అనేది ఒక పంట లాంటిదైతే, ఈ టీచర్స్ అందరూ ఒకేసారి ఆ విధంగా జాయిన్ అయిన రోజున నేను ఎంత సంతోషించాననేది మాటల్లో వర్ణించలేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, 20 to 23 yearsలో జాబ్స్లోకి వచ్చేసారు అందరూ. వాళ్ళు ఎంతో ఉత్సాహంతో నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్చరిగానే కాకుండా అమ్మగా కూడా భావిస్తూ నాకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అమ్మగా అని, అమ్మకి ప్రేమతో పాటుగా బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతలు అప్పుడప్పుడు దాదాపు నాకు తెలిసి అందరినీ నేను ఎప్పుడోసారి కోపం చేస్తూ ఉంటాను. దాదాపుగా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా దాదాపు ఏదో ఒక అంశంలో చేసే ఉంటాను, కోపం చేసి ఉంటాను. అయినప్పటికీ నేను ఎందుకు వాళ్ళని చెప్తున్నాను, వాళ్ళకి మంచి విషయాలు అనేది అర్థం చేసుకోవటం అనేది, పాజిటివ్ థింకింగ్ అనేది మన వృత్తిలో మనకి చాలా కావలసినటువంటి అంశం. దాన్ని చక్కటి ఉపాధ్యాయులుగా పేర్కొంది. ఇప్పటికీ కూడా
ఆ ఉపాధ్యాయులు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేము పలానా పాఠశాలలో పనిచేసి వచ్చాము అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది అని చెప్పడం అనేది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఉపాధ్యాయులందరూ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నాతోటి ఇంత అభిమానంగా ఉన్నారో, ఎన్నో నేర్చుకున్నామని చెప్తున్నారో, అవన్నీ కూడా మీరు జీవితాంతం ఉంచుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నా వాళ్ళకి సహకరిస్తూ ఉండాలనేటువంటి ప్రైమరీ థింగ్ని మీరెవరూ కూడా మర్చిపోకూడదు. మనం చదువుకునేటప్పుడే పిల్లలుగా మీ అందరూ కూడా టీచర్స్ని రోల్ మోడల్స్గా పెట్టుకుని వాళ్ళు ఎలా ఉంటారో అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఉపాధ్యాయులందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనందరం ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పిన విషయాలు వింటారు కానీ ఆచరించారు. చెప్పిన వాటిని ఎవరూ ఆచరించరు. మనం వాటిని అనుసరిస్తే మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. మనం ఎలా ఉంటామో వాళ్ళు అలానే ఉంటారు. మనం డిసిప్లిన్లో ఉంటే వాళ్ళు డిసిప్లిన్లో ఉంటారు. మనం టైం స్కూల్కి వస్తున్నాం అంటే వాళ్ళు కూడా టైం స్కూల్కి వస్తారు. మన డ్రెస్సింగ్ బాగుంటే వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఉపాధ్యాయులందరికీ నా పిల్లలుగా భావించి నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను. వాటిని చక్కగా నేర్చుకుని ఆచరిస్తూ అనుసరిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి టీచర్స్ అందరూ నాకు చాలా చిన్నవాళ్ళు, అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. పిల్లలు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు టీచర్స్కి సన్మానాలు చేయటం, గిఫ్ట్లు ఇవ్వటం అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. మేడంతో స్కూల్లో సన్మానం అవ్వగానే నేను ఒక్కటే చెప్పాను, పిల్లల నుంచి కాంట్రిబ్యూషన్ ఏమొద్దు, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి, మనం చెప్పేటువంటి మాటలు వినాలి, వాళ్ళు మనకు పువ్వులు మాత్రమే ఇవ్వాలి, వాళ్ళ ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో మనకు గురుదక్షిణ సమర్పించాలి. అలా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తుని ఏర్పరచుకొని చక్కటి పౌరులుగా ఎదగాలి, మంచి చదువులు చదవాలి, చదివిన చదువుకి సార్థకత చేకూర్చుకుని మంచి వృత్తుల్లో రాణించాలి. చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసుకునేటువంటి పాఠశాలలోనే మీ అందరి భవిష్యత్తు కూడా నిర్మించబడేది ఎక్కడ అంటే తరగతి గదుల్లో. ఆ తరగతి గదుల్లో ఎలా ఉండాలి అనేది మన ఉపాధ్యాయులు కానీ మేము కానీ ప్రతిరోజు మీకు చెప్తుంటాం. చెప్పిన వాటిని మీరు అనుసరించాలి, ఆచరించాలి, వాటన్నిటిని కూడా మనసులో నిలుపుకోవాలి. అలానే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి. మంచి వ్యక్తుల యొక్క గొప్పవారి యొక్క జీవిత చరిత్రలను చదవటం అలవాటు చేసుకోవాలి. ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొంత ఉపాధ్యాయుల కొరత ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే తల్లిదండ్రులకు మన మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ అప్పుడు ఒక 100-150 అడ్మిషన్లు అయిన తర్వాత మేము తలపట్టుకునే పరిస్థితి వస్తుంది. అడ్మిషన్ లేదు అంటే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళరు, అంత స్పెండ్ చేయలేము, అంత టైం స్పెండ్ చేసి వాళ్ళు వెనక్కి పంపలేము. ఇలాంటి పరిస్థితి యాక్చువల్గా మాకు గర్వకారణమైంది అయినప్పటికీ ఇంకొంచెం టీచర్లు ఇక్కడ ఉన్నట్టయితే, ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకి స్కూల్ ఇంకా బాగా రన్ చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆశాభావం ఉండేది. అలానే నేను ఎప్పుడూ ఒకటి నమ్ముకుంటూ ఉంటాను, అధికారులను అడుగుతున్నాం ఉపాధ్యాయులు ఏమని, వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినప్పటికీ మన పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ చూసి ఉపాధ్యాయులు భయపడి ఇక్కడ రావటం లేదు. ఇందాక టీచర్లు చెప్పినట్టుగా ఇక్కడ ఒకవేళ ఒక భూతం కూర్చొని ఉంది, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుందో, పొద్దు క్లాసులు వస్తుంది, మన క్లాసులకు వెళ్ళాలి, ఏమీ ఉండదు అనే భావంతో కూడా కొంతమంది ఇక్కడ రావడానికి భయపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరికి 6 పీరియడ్లు, ఒక్కరోజు 7-8 పీరియడ్లు కంటిన్యూస్గా కూడా మీకు పాఠశాల ఏ రోజు కూడా ఏ క్లాస్ని ఖాళీ పెట్టకుండా ఎంగేజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక రకంగా వాళ్ళ విద్యార్థులకి ఎంతో కొంత నేర్పించాలి. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత ఖాళీగా కూర్చోలేదు, పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తారు, వాళ్ళని ఎంగేజ్ చేస్తారు, వాళ్ళతో ఏదో ఒకటి చెప్పిస్తారు. ఇవన్నీ చేస్తారని భావంతో ఎప్పుడు కూడా క్లాస్ రూమ్స్ ఎప్పుడు క్లాసులు ఖాళీగా ఉంచలేదు. ఇవన్నీ కూడా పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి. ఒక కుర్చీలో కూర్చున్న హెడ్ మాస్టర్ ఎప్పుడు కూడా స్కూల్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా నడిపించలేదు. స్టాఫ్, పిల్లలు, తల్లిదండ్రులు, సమాజం వీళ్ళందరి యొక్క పార్టిసిపేషన్తో మాత్రమే ఒక పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. వీటన్నిటికంటే ముందు
అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్రమశిక్షణ. మీరు ఇంతవరకు నుంచి నా టైం సెన్స్ గురించి క్రమశిక్షణ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా నాకు నా కుటుంబం నుంచి వచ్చినాయి, బై బర్త్ వచ్చినాయి. మా ఫాదర్ ముఖ్యంగా ఆయన టీచర్, ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకుని నేను ఉపాధ్యాయురాలుగా అవ్వాలి అని చిన్నప్పటి నుంచి కోరుకుని అదే వృత్తిలోకి ప్రవేశించాను. ఆయన ఒక హెడ్ మాస్టర్, టైం టేబుల్ బాగా వేస్తారు మేడం అని మీకు చెప్తున్నారు నరేంద్ర బాబు సార్. మా ఫాదర్ నాకు ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నాతో టైం టేబుల్ ఇలా వేయాలి అని చెప్పి వేయించేవారు. స్కూల్లో బిల్స్ ఎలా చేయాలో నాకు చూపించేవారు. అలా నేను పూర్తిగా ఉపాధ్యాయురాలుగా ఇంట్రెస్టింగ్గా ఉంటూ 1986వ సంవత్సరంలో ఉద్యోగంలోకి ప్రవేశించినప్పుడు మా అమ్మగారు రాలేదమ్మా, 6:30కు బస్సు ఉండేది. 6:30 దాటితే 9:30కి స్కూలు, 6:30కి బస్సు ఎక్కితేనే బస్సు ఉండేది 4 కిలోమీటర్లు వెళ్తాను. ఆ 6:30కి నాకు బాక్స్లో భోజనం కట్టించి టిఫిన్ తయారు చేసి పెట్టి ఎంతో కృషి చేస్తే నేను స్కూల్కి వెళ్ళేది. అప్పుడే కాదు, చదువుకునేటప్పుడు కానీ పొద్దున మీ అందరు చూశారు మా అమ్మగారు. అప్పటి నుంచి కూడా నలుగురు పిల్లల్ని అదే విధంగా చూస్తూ మా అందరి యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ఇలాంటి సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఉద్యోగ జీవితాన్ని కానీ సంసార జీవితాన్ని కానీ గడపడానికి తోడ్పడ్డారు. అలానే అక్క చెల్లెళ్ళు, నాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, నలుగురు. ఇంట్లోనే ఫ్రెండ్స్, మాకు అందరం ఇంట్లోనే ఫ్రెండ్స్. అలానే కజిన్స్ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి కజిన్ కూడా మా అక్క చెల్లెళ్ళలో ఒకటి. అందరం ఇంట్లోనే ఫ్రెండ్స్ ఉండటం వల్ల ఇంకొంచెం ఎక్కువ సామరస్యంగా ఉండేది. ఇంట్లో వేరే వాళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసం వెతకాల్సిన పని కూడా ఉండేది. తర్వాత నేను మొట్టమొదటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు 2-3 స్కూల్స్ మారినప్పుడు, 2 స్కూల్స్ మారాను. పెళ్లి కాలేదప్పుడు, ఇంకా 2 స్కూల్స్. అప్పుడు మా ఫాదర్ వచ్చి నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. పెళ్ళైంది 1987వ సంవత్సరం. మా వారు కృష్ణారావు గారు తన డిపార్ట్మెంట్ వేరైనా టీచర్ కాకపోయినప్పటికీ ఒక టీచర్ ఎలా ఉండాలో ఆయనకు ఒక అవగాహన ఉంది. నాకు ఎప్పుడు ప్రతిరోజు ప్రతిక్షణం సహకరిస్తూ నా టైం సెన్స్ అర్థం చేసుకుని, ఆయన కూడా అలానే టైం సెన్స్ ఉన్న మనిషి కావటం నా అదృష్టం. టైం అర్థం చేసుకుని ఏ రోజు స్కూల్కి లేట్ అవ్వకుండా ఉండేట్టుగాను, స్కూల్ పని అంతా నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి కొంతకాలం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు తనకు ఎదురైనా నాకు సహకరిస్తూ వచ్చారు. అలానే నాకు ఒక్కడే కొడుకు. ఒక ఆడవాళ్ళు ఉద్యోగం చేసుకుంటే పిల్లలకు కానీ, భర్తకు కానీ, తల్లిదండ్రులకు కానీ, తోబుట్టువులు కానీ అందరి యొక్క సహకారం ఉన్నప్పుడు మాత్రమే మనం బయటికి వచ్చి సక్సెస్ఫుల్గా డ్యూటీని చేయగలుగుతాం. ఇవన్నీ కూడా భగవంతుడు నాకు అయాచితంగా ఇచ్చేశాడు. అలానే పాఠశాలలో ఎప్పుడు కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా మంచి స్టాఫ్ని ఇస్తూ, సర్వీస్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్టాఫ్ నాకు బాగాలేదు అనే భావం నాకు ఎప్పుడూ కలగలేదు. అందరినీ కూడా మంచి స్టాఫ్ని ఇచ్చారు, మంచి పిల్లల్ని ఇచ్చారు. అలానే తల్లిదండ్రులు కూడా ఏ రోజున నా మాట మీరటం కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఎవరు కూడా అందరూ సహకారం ఇస్తూ వచ్చారు. అలాంటి అవకాశం నాకు మీ అందరూ ఇచ్చారు. అలానే భగవంతుడు కూడా నాకు సహకరించాడు. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కరి గురించి చెప్పాలని ఉంది నాకు, మా స్టాఫ్ గురించి. సమయాభావం వల్ల నేను ఒక్కొక్కరి గురించి చెప్పలేక ఒకసారి పేర్లు చెప్తూ ధన్యవాదాలు చెప్తాను. ఫస్ట్ అసిస్టెంట్ కవితా సంజయ్ రాణి గారు, ఈవిడ 2018వ సంవత్సరంలో ఫస్ట్ అసిస్టెంట్గా వచ్చారు. ఫస్ట్ అసిస్టెంట్గా వచ్చి రాకముందే ఆవిడ నాకు ఫ్రెండ్. యాక్చువల్గా పక్క స్కూల్లో హెచ్ఎంగా చేస్తూ ఉన్నారు, నేతాజీ హై స్కూల్లో ఎఫ్ఎస్సి హెచ్ఎంగా ఉండి మేము ఇద్దరు కలిసి అనేకమైనటువంటి పరీక్షలు డ్యూటీలు చేసేవారు. అలా ఫ్రెండ్ అయ్యారు. ఆవిడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏ పని చెప్పినా ఒక పక్కన మేడంగా చూస్తూ, హెచ్ఎంగా చూస్తూ, ఒక పక్కన పాఠశాల బాధ్యతలు నిర్వహిస్తూ, అటు టీచర్స్ని సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో నెలకొల్పేలా చేస్తూ నాకెంతో సహకరించారు. జితేందర్ సార్ కూడా ఎప్పుడో నేను ఇక్కడ చేసినప్పటి నుంచి పరిచయం. 2009వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఎంసీసీ ఆఫీసర్గా పనిచేస్తూ, ఏది జితేందర్ సార్ పనిచేయండి అంటే
సరే మేడం అని తప్ప ఏ రోజున కాదు అని అంది. నాగమణి మేడం కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను రామవరం స్కూల్లో చేసినప్పటి నుంచి అరుణశ్రీ గారు రామవరంలోనే అక్కడ పనిచేసేవారు. వీళ్ళందరూ పరిచయం. మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ వచ్చారు. రాజగోపాల్ గారు సారు ఇంగ్లీష్ టీచర్. చెప్పకుండానే వెళ్ళి మార్నింగ్ సెషన్ క్లాస్లో కూర్చునేవారు. స్పెషల్ క్లాస్ తీసుకోవడంలో కూడా మార్నింగ్ ఒకవేళ వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగు మ్యాథ్స్ క్లాసులు ఇస్తుంటే ఆ మ్యాథ్స్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆయనకి ముందు వచ్చేసానుగా మేడం వెళ్ళి క్లాస్లో కూర్చొని పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అలానే రత్నకుమార్ గారు ఎవరికి నేను ఇక్కడ క్లాస్లో మ్యాథ్స్ టీచర్కి ఈ సంవత్సరం ఎవరికి మీరు క్లాస్ టీచర్ తీసుకోండి అని చెప్పలేదు. అయినప్పటికీ వాళ్ళే వాలంటరీగా వచ్చి మార్నింగ్ క్లాసెస్ తీసేసుకోవడం, పిల్లల్ని ఎంగేజ్ చేయడం, ఏది కావాలన్నా కానీ సహకారాన్ని అందిస్తూ రవి సారు, శోభారాణి మేడం ఇంకా చాలా చెప్పేశారు ముందే. ఇంకా మళ్ళీ నేను అమ్మాయి గురించి మళ్ళీ ఏం చెప్పలేను. వీళ్ళందరూ కూడా నా పిల్లలుగా భావించాను నేను. రవి సారు, రమేష్ గారు, శోభారాణి గారు, నరేంద్రబాబు గారు వీళ్ళందరూ నా దగ్గర అపాయింట్ అయినటువంటి వాళ్ళే. రత్నకుమార్, రవి వీళ్ళందరూ కూడా నా దగ్గర డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకపోయినా అదే బ్యాచ్ వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు. అక్బర్ గారు కానీ రామ్కోటి గారు, కృష్ణ సారి వీళ్ళందరూ కొత్తగా వచ్చారు. విజయ మేడం, విజయ మేడం హిందీ పండిట్, చక్కటి హిందీ ఎక్స్పర్ట్ ఆవిడ. ఏది కావాలన్నా అనువాదం చేయాలి మేడం అంటే అమ్మాయి చక్కగా హిందీలో అనువాదం చేసి ఇచ్చేవారు. పీడీ మేడం కొత్తగా వచ్చినప్పటికీ స్కూల్ని తొందరగా తన చేతిలోకి తీసేసుకున్నారు. పిల్లలందరూ చక్కగా ఇలా కూర్చున్నారంటే ఆవిడ కృషి అభినందనీయమైనటువంటిది. రాజేశ్వరి మేడం, కృష్ణ సారు, రామ్కోటయ్య గారు, జానకి చెప్తాను, జానకి నాపే. వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చినప్పటికీ నా గురించి ఏం భయపడకుండా ధైర్యంగా డ్యూటీ చేసుకుంటూ, ఒక్కటి విషయం ఏంటంటే కౌన్సిలింగ్లోనే మనం ఏ ప్లేస్కి వెళ్తాం అనేది కోరుకుంటారు. కోరుకునేటప్పుడు వాళ్ళు పాఠశాలకి తెలుసుకుని వస్తున్నారంటే ఆ వర్క్ లోడ్కి, ప్రెషర్కి తట్టుకునే వాళ్ళు మాత్రమే ఈ పాఠశాలను కోరుకుంటారు. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఉంది మనకి. అలానే జానకి మేడం 2009లో అపాయింట్ అయిన వాళ్ళు కొంతమంది అయితే 2013లో అపాయింట్ అయిన అమ్మాయి ఇంకా కిడ్ అనమాట. కిడ్ ఆ అమ్మాయి టీచర్గా ఇప్పుడు కూడా ఉండదు. నా దగ్గర అయితే ఇంట్లో అమ్మాయి పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటుంది. మంచి ఇంగ్లీష్ టీచరు, దాంతోపాటుగా సకల కళా కోవింద్రాలు, ఫోటోగ్రఫీ చక్కగా చేస్తుంది, పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్లో బాగా మోటివేట్ చేస్తుంది. ఇలా అందరినీ చెప్పుకుంటూ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కొత్తగా వచ్చారు. స్వరూప, రామ, కృష్ణవేణి అందరూ కూడా వాళ్ళతో పాటు పద్మ స్టాఫ్లో ఒక మెంబర్గా కలిసిపోయింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సభకు విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ.